ఏవండోయ్ నేనండి మీ గోదారమ్మాయిని. బెంగుళూరులో ఫేమస్ అయిన తిండిపిడి వివిపురం స్ట్రీట్‌కి అయితే వచ్చేసామండి. ఓహో! పానీపూరి చూసిన తర్వాత మన కాళ్ళు ఎక్కడ ఆగుతాయి చెప్పండి. సప్త సముద్రాలు దాటేసి వెళ్ళిపోతాం మనం. పావు బాజీలో బోలెడు రకాలు ఇంకా పొటాటో ట్విస్టర్స్ కూడా ఉన్నాయండి. ఇంకా రకరకాల దోసలు. ఈ పెళ్లి చూడండి ఎలా చూస్తుందో ఇక్కడ. ఇక్కడైతే రకరకాల మంచూరియాలు ఉన్నాయండి. ఇలా ఒకటా రెండా ఇవి ఇదంతా ఫుడ్ స్టాల్సే ఉన్నాయండి ఇక్కడ. చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి అన్నట్టు మనం ఎంత ఖర్చు పెడితే అంత తినేటట్టు ఫుడ్ ఉన్నది ఇక్కడ. ఇదేదో రోల్ ఐస్ క్రీమ్ అంట. ఈయనేమో ఫ్లయింగ్ రోటీ చేసేస్తున్నాడు. నేను చేతుకున్న దుమ్ము ధూళి అంతా ఆ రోటీకి అంటుపోద్దేమో నాకు తెలిసి. నాకైతే చాలా చిరకండి అస్సలు తిన్నాను. ఈయన చూస్తే నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మా డాడీ పీచ్ మిఠాయి కొనిచ్చేవారు. నాకు అదే గుర్తొచ్చిందండి. ఆయనేమో బొబ్బట్లు వేస్తున్నారు. ఇంకొక ఆయనేమో పొంగడాలంటండి. ఇవేవో తిరిగేస్తున్నారండి. ఈ అప్పడాలేమో ఊరంతా ఉన్నాయి. దీంట్లో నలుగురు కూర్చుని ఫోన్ చేయొచ్చేమో అంత అప్పడం ఉంది అది. ఇదేదో స్మోక్ బిస్కెట్ అంట. నోట్లో పెట్టుకోగానే బోల్డంత పొగొచ్చేసిందండి. ఈ మామగారు నాకు ప్రేమగా లెచ్చిపండు తినమని ఇచ్చారండి. పోన్లే ఇచ్చారు కదా అని చెప్పేసి వీడి దగ్గర నేను ఉసిరికాయలు కొనుక్కున్నానండి. ఎంత బాగున్నాయో. అన్నీ తిన్న తర్వాత స్వీట్ తినకపోతే పాపం అది ఫీల్ అవుతుంది కదండి. అందుకని తినేసాను అనమాట. ఇలాంటి ప్లేసులు బెంగళూరులో బొచ్చుడున్నాయండి. అవన్నీ చూపించడానికి అయితే నేను రెడీ అండి. మీరు కూడా చూడాలనుకుంటే ఫాలో కొట్టాలి కదా, మరి కొట్టేసేయండి అయితే. లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఇంకుంటానండి అయితే. బై బాయ్.